ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకునేటువంటి ఇడ్లీ, దోశ, గారి, వడ దీనిలోకి మంచి కాంబినేషన్గా ఉంటూ పల్లీలు, కొబ్బరి లేకుండా రోడ్ సైడ్ బండి మీద చేసేటువంటి పలచటి చట్నీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలను వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 8 ఎండుమిరపకాయలను వేసుకున్నానమాట. తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 2 ఇంచీల అల్లము, తక్కువ ఒలుచుకున్నటువంటి 6 వెల్లుల్లి రబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని ఒక్క నిమిషం వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి 2 రెమ్మల కరివేపాకు, చిన్న రెమ్మ చింతపండును కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి 1½ కప్పు పుట్నాల పప్పు అండి, అదే పచ్చడి పప్పు అంటాం కదా, దాన్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, కరివేపాకు, పుట్నాల పప్పు ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అన్నది అస్సలు యాడ్ చేయకూడదనమాట. ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి చూపిస్తున్నాను చూడండి, ఈ సైజులో ఆనియన్ కూడా వేసుకొని ఈ చట్నీ నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సగానికి తుంచుకున్నటువంటి 2 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని తాలింపుని చక్కగా వేపుకోవాలండి. ఇలా తాలింపు అన్నది బాగా వేగిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి లేత కాడలతో ఉన్నటువంటి కొత్తిమీరను కూడా ఒక గుప్పుడు వేసుకుని ఒక్క నిమిషం బాగా కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీని కూడా వేసుకొని మనం చట్నీ రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఈ చట్నీలోకి వేసుకొని తాలింపు, చట్నీ, వాటరు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంతేనండి, రోడ్డు సైడ్ బండి మీద చాలా పలుచగా ఉండేటువంటి కొబ్బరి, పల్లీలు లేనటువంటి చట్నీ రెడీ. నేనైతే ఈ చట్నీని దోశలతో ఎంజాయ్ చేస్తున్నానమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.